ఫేస్బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతోందని అమెరికా నుంచి వచ్చిన వైఎస్ఆర్ అభిమానులు చెప్పారు. మహానేత వైఎస్ఆర్ పై ఉన్న అభిమానమే దీనికి కారణమని తెలిపారు. నేను అమెరికా నుంచి వచ్చినాను. ప్లీనరీలో పాల్గొందామని వచ్చినాము మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ అన్ఫార్చునేట్ ఇది క్యాన్సిల్ కావడం కారణంగా ఇప్పుడు పార్టీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ సోషల్ నెట్వర్కింగ్ లో రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు రైతులకే కాకోకుండా చదువుకున్న వాళ్లకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించిన కారణంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను దాదాపు 25 దేశాల నుంచి మన రాష్ట్రం నుంచి తెలుగుదేశంలోనే భారతదేశంలో కూడా ఆయన అభిమానించే వాళ్ళందరూ ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ద్వారా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు, వాళ్ళ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ఈ సందేశం ద్వారా మేము ఇప్పుడుండే అంటే కేవలం అఫీషియల్ గా లాంచ్ చేయకోకుండా అభిమానులతోనే లాంచ్ చేసిన 1,16,000ను అట్లీస్ట్ కనీసం అంటే 10 లక్షల వరకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాము. దీని మీద ఇప్పుడే షర్మిల గారి పాదయాత్రలో మాట్లాడినాము. ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. పార్టీ అందరి క్యాడర్తో కూడా మాట్లాడి దీన్ని ఇంకా సభ్యత నమోదు ఎక్కువ చేసి పార్టీ యొక్క ప్రణాళికలు మనం చేయాల్సిందంతా ఎక్కువ చేయాలనేది మా ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనుకుంటే పొరపాటు అంటున్నారు ఎన్ఆర్ఐలు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి నెట్స్ లో సెర్చ్ చేస్తున్నారని తెలిపారు. మరింత మంది నెటిజన్లను ఆకర్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుట్టింది, దాని సిద్ధాంతాలను తెలియజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కుటుంబంపై కుట్ర పన్నారని శ్రీకాకుళం జిల్లా ప్రజలు చెప్పారు. కుట్రలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారని తెలిపారు. ఈ రోజు పంచాయతీలు కూడా ఫస్ట్ లోనే వైఎస్ఆర్ పార్టీలోనే ఈ రోజు పంచాయతీలు కూడా ముందునున్నాయి. అలాగే సరిమలమ్మ పాదయాత్ర అయితే ఈ రోజు చూస్తే ఉడుపులైతేమి అన్ని పనులు ఉన్నాయి సరే, మగోళ్ళైతేమి ఆడోళ్ళైతేమి విపరీతంగా ఆ రోజు వైజాగ్ లో చూస్తే అక్కడైతేమి ఇక్కడ విజయనగరం వెళ్ళాలి, విజయనగరం అయితేమి విజయనగరం కూడా చాలా స్పందన. అలాగే విశాఖపట్నంలో ఒక 5 రోజులు వెళ్ళాను, అక్కడ స్పందన. శ్రీకాకుళం చేస్తే ఇంకా శ్రీకాకుళం కూడా చాలా స్పందన వచ్చి ఈ రోజు సరిమలమ్మ వస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలోన ఆవిడ మన ఇంట్లో ఒక ఫ్యామిలీ అనేసి ఈ రోజు ప్రతి ఒక్క ఇంటిలోనూ కూడా. సుదీర్ఘ పాదయాత్రలో షర్మిలకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. వైఎస్ఆర్ పాలన జగనన్న ద్వారానే వస్తుందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారన్నారు. రాజశేఖర రెడ్డి పాలన తిరిగి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డిలో వల్లే వస్తుందనే ఒక ఆశతో ఈరోజు ప్రతి వాళ్ళు కూడా వారి కష్టాలను చెప్పుకుంటున్నారు. పేద మహిళలు అయితేనేమి, వృద్ధులైతేనేమి, ముఖ్యంగా కారణాలు, ముఖ్యమైన సమస్యలు ఇక్కడ వారి యొక్క పెన్షన్లు అందట్లేదని, ఉన్న పెన్షన్లు తీసేశారని, రేషన్ కార్డులు తీసేశారని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాల్లో ఉండే నేత కాబట్టి జననేత అయ్యారని శ్రీకాకుళం జిల్లా ప్రజలు చెప్పారు. కుమ్మక్కు కుట్రలను సహించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. రాజన్న రాజ్యం వచ్చిన రోజునే ప్రజలు హ్యాపీగా ఉంటారని తెలిపారు. ఆయన ఎలాగైతే అభివృద్ధిని సాధించారో నేడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ రోజు ఆయన వదిలిన బాణము ఆయన షర్మిలమ్మ ఈ రోజు పాదయాత్ర చేస్తుంటే మహిళలు, రైతాంగం, వ్యవసాయ కూలీలు ముఖ్యంగా బారులు తీరి నియోజకవర్గం అంతా, రాష్ట్రం అంతా కూడా ఈ రోజు నీ వెంట నేనున్నావమ్మా, నువ్వు ఇటువంటి సాహసోపేత చర్య చేశావు, భారతదేశంలో ఏ మహిళ కూడా సాధించని ఘనత 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అనేది ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కించదగ్గ విషయం.